గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే డిమార్ట్ నుంచి ఏమేమి తీసుకొచ్చాను అనేది నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇవన్న గులాబ్ జామ్ ప్యాకెట్, గులాబ్ జామ్ చేద్దామని ఇదైతే తీసుకొచ్చాను. చాలా రోజుల నుంచి అయితే చాలా రోజులైతే అయిపోయింది గులాబ్ జామ్ చేయడం అనేది. నెక్స్ట్ ఇది జున్ను పౌడరు. ఇది అసలు నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం అయితే తీసుకున్నాను. నాకు డిమార్ట్లో అయితే ఫస్ట్ టైం కనపడింది ఇదైతే, అందుకని నేను అయితే తీసుకున్నాను. ఒక 6 months దాకా డేట్ ఉందన్నమాట. 80 రూపీస్ అయితే పడింది. సో చూడాలి అసలు ఎలా వస్తుంది ఏంటి జున్ను అనేది. నేనైతే ఒకసారి ట్రై చేస్తాను, మీతో కూడా చూపిస్తాను, షేర్ చేస్తాను. సబ్జా గింజలు అయితే తీసుకొచ్చాను. ఇది కూడా చాలా ప్యాకెట్స్లో ఇలా దొరుకుతూ ఉంటాయి డిమార్ట్లో అయితే. నెక్స్ట్ అయితే ఫస్ట్ ఆల్రెడీ ఉంది కానీ అది పాడైపోయింది అనమాట, అందుకని ఇదైతే తీసుకున్నాను. పట్టేది ఇది గ్రేటర్ ఇలా చేసుకోవడానికి పనికి వస్తుందని చెప్పేసి కాస్ట్ వచ్చేసి అయితే 119 రూపీస్ అయితే ఉంది. తక్కువ కాస్ట్ అనిపించింది నాకైతే. మరి మీ అభిప్రాయం ఏంటనేది చెప్పండి. నెక్స్ట్ అయితే ఈ టాప్ అయితే చాలా రోజుల నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. చాలా బాగుంది క్వాలిటీ అనేది. 199, ఇది వచ్చేసి 199 రూపీస్ అయితే పడింది. చాలా బాగుంది టాప్ అనేది. ఈ కలర్ కోసం ఎన్ని రోజుల నుంచో నేను వెయిట్ చేసి మాటలు అయితే దొరికేసింది. చాలా చాలా బాగుంది క్వాలిటీ. ఇప్పుడైతే సమ్మర్ కదా, చాలా బాగుంటుంది అది వేసుకున్నా కానీ. ఇక వచ్చేసి ఈ రబ్బర్ బ్యాండ్స్ 35 రూపీస్. ఇప్పుడైతే తీసుకున్నాను 35 రూపీస్. చాలా బాగుంటాయి హెయిర్ బ్యాండ్స్ అనేది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి తీసుకున్నాను ఫస్ట్ టైం ఇలా తీసుకోవటం నేను అనేది. బ్రేస్లెట్ టైప్ అనమాట. ఇస్తూ వచ్చింది, చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఈ బెల్లం. ఇప్పుడైతే జావా అలాంటివి చేసుకుంటాం కదా, ఈ బెల్లం అయితే చాలా బాగుంటుంది. ఏమైనా చేసుకోవాలంటే చాలా బాగుంటుంది అనమాట ఈ బెల్లం అనేది. అందుకని ఒక 1/2 kg అయితే తీసుకొచ్చాను. ఆల్రెడీ ఇంకొక 1/2 kg అయితే తీసుకొచ్చాను అనమాట బెల్లము. జావలు అలాంటి వాటిలో నేను వేసుకుంటాను. బెల్లం చాలా మంచిది కదా. ఎలా అనిపించింది? తప్పకుండా ఆ వీడియో అయితే నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం మనం చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బై బాయ్.